భారీ వరదలతో అస్సాం అతలాకుతలమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 56కు పెరిగింది. 29 జిల్లాల్లో వరదల ప్రభావం చూపిస్తుండగా 23,13,000 మంది నిరాశ్రయాలుగా మారారు. మోరిగావ్ జిల్లాలో వరద బీభత్సానికి ఏకంగా 194 గ్రామాలు నీట మునిగాయి. పెద్ద సంఖ్యలో ప్రజల ఆస్తులకు నష్టం జరిగింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో అసోం గవర్నర్ గులాబ్ చంద్ కటారియా, ముఖ్యమంత్రి బిశ్వశర్మతో పాటు పలువురు కేంద్ర మంత్రులు వేర్వేరుగా పర్యటించారు. ముంపు బాధితులను పరామర్శించారు. ఈ పర్యటనలు మరో 2 రోజుల పాటు కొనసాగబోతున్నాయి. ప్రస్తుతానికి వరదల పరిస్థితి అదుపులోనే ఉందన్నారు సీఎం బిశ్వశర్మ. ఉత్తరాఖండ్ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. చంపావత్, అల్మోరా, పిథోర్గఢ్, ఉధమ్ సింగ్ నగర్తో పాటు కుమాన్ ప్రాంతాల్లో మరో వారం రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఉత్తరాఖండ్ వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. డెహ్రాడూన్, తెహ్రీ, హరిద్వార్ నదీ పరివాహక ప్రాంతాల్లో ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తరాఖండ్లో గంగా, అలకనంద, భాగీరథి, శారద, మందాకిని, కోసి నదుల్లో నీరు భారీగా ప్రవహిస్తోంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నదులను ఆనుకుని ఉన్న 100 రహదారులను అధికారులు మూసివేశారు. అలకనంద నది ఉప్పొంగడంతో రుద్రప్రయాగ్ వద్ద నది ఒడ్డున ఏర్పాటు చేసి 10 అడుగుల శివుడి విగ్రహం నీట మునిగింది. నైనితాల్, పౌడి జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు ఇప్పటికే సెలవులు ప్రకటించారు అధికారులు.